విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. ప్రైవేటీకరణ విషయంలో వెనకడుగు వేయలేదని కేంద్రం చెప్పకనే మరోసారి చెప్పింది. స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని కేంద్ర కేబినెట్ గతంలో నిర్ణయించిందని, ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నామని తెలిపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జవాబిచ్చారు. ఈ సమాధానంతోనే ఈ విషయం మరోసారి క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అయితే కేంద్రం మరొకసారి వివరణ ఇచ్చింది. అసలు ఎలాంటి వివరణ ఇచ్చింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం మరోసారి తెర మీదకు వస్తుంది. గతంలో క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటున్నామనేది ప్రధానంగా చెప్తూ క్యాబినెట్ నుంచి కూడా నిధులు కూడా విడుదల చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ వర్మ, సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ ఒక సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించిన లేఖ కూడా సమాధానం ఇచ్చిన, అంటే వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అది డిజిటల్ సంసద్లో దాన్ని కూడా అప్డేట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ప్రైవేటీకరణ బాటలోనే స్టీల్ ప్లాంట్ వెళ్లబోతున్నట్లుగా ఈ సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు శ్రీనివాస్ వర్మ సహాయ శాఖ మంత్రి, ఉక్కు శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించి ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదు అనేది కూడా దీనిలో ఈ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పటి వరకు 17 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న, వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆర్ఐఎన్ఎల్కు 11,140 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా తెలియజేశారు. అంటే వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. అందులో ఇప్పటి వరకు 984 కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను బట్టి నిధులను విడుదల చేశారు. కానీ ప్రైవేటు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 100% ఉపసంహరణ చేయాలనేది కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వ్రాతపూర్వకంగా ఇటు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఇటు సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వకంగానే సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై ప్రధానంగా ఒకవైపు సెంటిమెంట్ను ప్రధానంగా ఇక్కడ సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక విమర్శ వినిపిస్తోంది. ఎప్పుడైతే ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, పూర్వ వైభవం తీసుకొస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్కు అప్పుల బాటలో లేకుండా అప్పుల నుంచి గట్టెక్కిస్తామనేది కూడా కేంద్ర ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం చెప్పింది గతంలో. దానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో విధాలుగా ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా ధర్నాలు నిర్వహించారు. దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ధర్నా చేశారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పినప్పటికీ కూడా మళ్ళా ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అంశం అనేది తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మళ్ళా మొదటికి వచ్చిందా అంశం అనేది కూడా కొంత వివాదానికి దారితీస్తుంది. దీనికి సంబంధించి బిగ్ టీవీ ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో సంప్రదించిన నేపథ్యంలో ఎటువంటి ప్రైవేటు ప్రతిపాదన లేదు, ఇది కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎటువంటి ప్రైవేటీకరణ ఉండదు, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసినప్పుడు ఏ విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా ఆయన తెలియజేస్తారు. అంటే దీనికి ప్రైవేటీకరణ ఎటువంటి ప్రసక్తి లేదు, ప్రైవేటీకరణ చేసే అవకాశం లేదంటూ కూడా శ్రీనివాస్ వర్మ బిగ్ టీవీతో మాట్లాడుతూ ఫోన్లో సంప్రదించిన నేపథ్యంలో ఆయన తెలియజేశారు. కానీ ఇటు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఉక్కు శాఖ సహాయ మంత్రి హోదాలో ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన నేపథ్యంలో మరి ఆయన సమాధానం ఇచ్చారు. ఆయనకు తెలియకుండా అయితే ఆ సమాధానం అనేది వెలువడదు అనేది కూడా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ ఆపేశామనేది వారు ప్రధానంగా చెప్పారు. దానికి అనుగుణంగానే దాన్ని డెవలప్ చేసుకునేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకునే నిధులను కూడా కొంత విడుదల చేసింది. మరోవైపు ప్రైవేటు భాగస్వామ్యంతో 100% నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపసంహరణ చేసుకోవాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రైవేటీకరణకు ఇది అడుగులు వేస్తుంది అనేది కూడా ఇటు ఒక ఈ లిఖితపూర్వక సమాధానానికి సంబంధించి చూస్తే కనుక అర్థమవుతుంది. కానీ శ్రీనివాస్ వర్మ మాత్రం ప్రైవేటీకరణ అసలు ప్రసక్తే లేదు, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించేందుకు
ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి అన్ని విధాల కేంద్రం సహకారం అందిస్తుంది అనేది కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్కు అనేది కూడా శ్రీనివాస్ వర్మ బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలియజేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు మాత్రం అక్కడ సమాధానం వేరుగా ఉంది. కానీ బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో శ్రీనివాస్ వర్మ చెప్పిన సమాధానం మరోలా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా విశాఖ ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రెండు విధాలు ఏ విధంగా మాట్లాడతారు, అధికారంలోకి రాకముందు ప్రైవేటీకరణ చేయము అని చెప్పారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. దాన్ని అభివృద్ధి చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రశ్నకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా ఎందుకు లిఖితపూర్వకంగా మళ్ళీ మాట మార్చి సమాధానం ఇచ్చారు అనే దానిపై మాత్రం కొంత చర్చ అయితే కొనసాగుతోంది. ప్రసన్న. ఎస్ శివ, ఇప్పటికే చూసుకుంటే అంటే గతం నుంచి కూడా ఇటు స్టీల్ ప్లాంట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్ అంతా కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ కూడా చాలా ఆందోళన కూడా చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీస్ ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? దీనికి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం ఏదైనా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా మరోసారి దీనికి సంబంధించి వివాదం చెలరేగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే గతంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కేంద్రమే చెప్పింది, దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసింది RINLకు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సహాయ మంత్రి కూడా ఉపశాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు మళ్ళా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా దాంట్లో లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అయితే వైజాగ్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సి ఉంది. కానీ మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణ వారందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అనేక మంది నెలల తరబడి అక్కడ ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను కొంతమంది తప్పించే దానికి సంబంధించి కానీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్లో కోత ఉండే అవకాశం అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు అక్కడున్న అధికారులు తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా కొంత వివాదం కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశమైన తెర మీదకు వచ్చిన నేపథ్యంలో మళ్ళా ఉద్యమం మొదటికి వస్తుందా, ఏం జరగబోతుంది, రాజకీయ విమర్శలకు తావిస్తుందా, ఏం జరగబోతుంది, రాజకీయ వివాదం అనేది మళ్ళా కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సింది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ లిఖితపూర్వక సమాధానాన్ని బట్టి మాత్రం కొంత రాజకీయంగా వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య మాత్రం ఇది విమర్శలు ప్రతి విమర్శలకు దారిచ్చే విధంగా కూడా తావిచ్చే విధంగా కూడా ఈ లిఖితపూర్వక సమాధానం అయితే ఉందని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి అయితే కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది. ఇటు ప్రైవేటీకరణ ఆగిందన్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇటు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా మరొకసారి స్పష్టం చేసింది కేంద్రం.